హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో సక్సెస్ఫుల్గా 15 డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి. 15 డేస్లో నేను 3 kgs అయితే లాస్ అయ్యాను. చూస్తే నేనే షాక్ అయ్యాను అనమాట. లైక్ నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నాను, ఆఫ్టర్ డెలివరీ నా వెయిట్ స్టక్ అయిపోయింది కాబట్టి జస్ట్ 1 or 2 kgs పర్ మంత్ తగ్గితే సరిపోతుంది అనుకున్నాను. బట్ 2 వీక్స్లోనే 3 kgs తగ్గానంటే చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ అవుతుంది. 15 డేస్ వీడియోస్ కూడా నేను ఏం తిన్నాను, ఎలా వెయిట్ రెడ్యూస్ అయ్యాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అన్ని వీడియోస్ కంప్లీట్గా ఇచ్చాను డీటెయిల్డ్గా. సో మీరు కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసేయండి. ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, అందులో చెక్ చేసేయండి. అండ్ ఈరోజు వెయిట్ ఎంత తగ్గానో కూడా నేను వీడియో ఎండ్లో అయితే చూపించేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలాగైతే ఈరోజు డే 16లో మనకి ఏమేమి ఇచ్చారు డైట్లో, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మొత్తం ఈ డైట్ వీళ్ళు వాళ్ళు అని ఏం లేదండి. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి మనం ఒక హెల్తీ వేలో తింటున్నామంటే మన చేత్తో మనమే కుక్ చేసుకొని తింటున్నాము. డైట్ ఫుడ్ కదా, అసలు టేస్ట్ ఉండదేమో అనుకోకండి. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. అండ్ ఇందులో మనం లిమిట్ క్యాలరీస్ తీసుకుంటాము, ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటిని మెయింటైన్ చేస్తే సరిపోదండి. కావాల్సినంత వాటర్ 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. 7 to 8 అవర్స్ స్లీప్ ఉండాలి. మనకి స్ట్రెస్ అస్సలు ఉండకూడదు. అలాంటప్పుడే మనం వెయిట్ ఇంకా ఎక్కువ రెడ్యూస్ అవుతాము. నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే నేను మధ్యలో చీట్ మీల్ కూడా చేశాను. నా బర్త్డే వచ్చి 2 days చీట్ మీల్ చేశాను. ఇదండి. అయినా సరే నేను 3 kgs వెయిట్ రెడ్యూస్ అయ్యాను జస్ట్ 15 డేస్లో. వెల్ మనం డైట్లోకి అయితే వచ్చేద్దాము. ఈరోజు మనకి నైట్కి దోశ ఉంది కాబట్టి దోశకు కావాల్సింది 1 గ్లాస్ మినపప్పు తీసుకొని నానబెట్టేసుకున్నాను. అలాగే ఇంకో బౌల్లోకి 2 glasses రైస్ అండ్ 1 teaspoon పచ్చిశనగపప్పు, 1/2 teaspoon మెంతులు వేసి శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను. యాజ్ యూజువల్ 10కి మన డీటాక్సిఫై డ్రింక్ అయితే తీసుకుంటాం కాబట్టి ఫాస్టింగ్ బ్రేక్ చేయంగానే ఈరోజు మనకి యాష్ గర్డ్ జ్యూస్ అయితే ఇచ్చారు. ఈ యాష్ గర్డ్ నేను బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించుకున్నానండి. ఎందుకంటే పెద్ద బూడిద గుమ్మడికాయ తీసుకుంటే అది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నాకు పాడైపోతుంది. ఏదైనా టిప్స్ ఉంటే మీరు చెప్పండి. అందుకని ఈ చిన్న పీస్ 50 రూపీస్కి తెప్పించుకున్నాను. ఇందులో 1/2 తీసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాంతోపాటు ఒక చిన్న ఇంచు జింజర్ కూడా, అల్లం కూడా తీసుకొని అందులో వేసి మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుందండి. మీరు వడకట్టుకోవాలనుకునే వాళ్ళు వడకట్టుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా అలా తీసేసుకున్నాను. కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకొని తాగితే సరిపోతుంది. తాగడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ వడకట్టుకుని తాగండి, పర్లేదు. ప్లెయిన్ వాటర్ తాగినట్లే ఉంటుంది. లెమన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ తెలియదు అనమాట. సో ఇదండి ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్. బూడిద గుమ్మడికాయ జ్యూస్ మార్నింగే తీసుకోవడం వల్ల ఇందులో లో క్యాలరీస్ అయితే ఉంటాయి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అందుకని మనం డీటాక్సిఫై డ్రింక్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న 1/2 hour కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్లోకి ఒక హెల్తీ స్మూతీని అయితే ఇచ్చారు. ఆ హెల్తీ స్మూతీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ తీసుకొని వాటర్ వేసి ఒకసారి కడిగి ఒక 10 నిమిషాలు అలా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 యాపిల్ అండ్ 1 బనానా, చిన్న బనానా తీసుకున్నాను. ఒకవేళ మీకు పెద్ద బనానా ఉంటే హాఫ్ బనానా తీసుకోండి. పెద్ద యాపిల్ అయితే 1/2 యాపిల్ తీసుకోండి. ఇలా 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్లో వేసుకోండి. వీటితో పాటుగా ఒక 30 ml పాలు తీసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తక్కువ తీసుకోండి, లేదు ఫుల్ క్రీమ్ మిల్క్ కాదు నార్మల్ మిల్కే అంటే 1 కప్ తీసుకోండి, ఒక 100 ml. ఇలా 30 ml పాలు తీసుకున్నాను. దాంతోపాటుగా ఒక 30 ml వాటర్ తీసుకున్నాను. వాటితో పాటుగా మనం సోక్ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా ఓట్స్, వాటిని వాటర్తో సహా అందులో వేసి బ్లెండ్ చేస్తానండి మెత్తగా. ఒక స్మూతీ టైప్ అయితే వచ్చింది మనకి, చూసారు కదా. ఇలా 1 గ్లాస్ స్మూతీ అయితే తీసేసుకున్నాను. ఇది మనకి ఈరోజు బ్రేక్ఫాస్ట్. బనానాలో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి మనకి కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మార్నింగే తీసుకోవడం వల్ల క్విక్ ఎనర్జీని అయితే ఇస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని. ఇందులో మనం మిల్క్ కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి ప్రోటీన్ ఇంటేక్ అయితే వెళ్తుంది. రోజంతా ఆకలి వేయకుండా కాపాడుతాయి అన్నమాట ఈ 3 తీసుకోవడం వల్ల. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని శుభ్రంగా కడిగి ఇలా 2 కలిపేసుకున్నాను. బియ్యం అండ్ మినపప్పు రెండింటిని కలిపి మీరు గ్రైండర్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు గ్రైండర్లో వేసుకోండి. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీలో పప్పు శుభ్రంగా కడిగి వేసుకొని వాటితో పాటుగా కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకున్నాను.
నాకైతే దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది, పక్కన ఉంచాను. ఇప్పుడు నాకు స్నాక్ టైం అయింది. స్నాక్ టైంలోకి ఈరోజు మనం మార్నింగ్ మంచి హెల్తీ స్మూతీ తీసుకున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ ఆకలి అనిపించదు. ఇన్ కేస్ మీకు ఆకలి అనిపిస్తే ఏదైనా ఒక చిన్న ఫ్రూట్ తీసుకోండి, ఆప్షనల్ మాత్రమే, ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. అండ్ దాంతోపాటుగా టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ టీ తీసుకుంటున్నాను. గ్రీన్ టీలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి స్కిన్ గ్లోగా అవడానికి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇలా మనం ఏదైనా టీ కాఫీ వితౌట్ షుగర్, జాగరీ అండ్ హనీ ఏది యాడ్ చేసుకోకూడదండి, అలా మాత్రమే తీసుకోవాలి. మీకు వీలుంటే గ్రీన్ టీ తీసుకోవడానికి ట్రై చేయండి. గ్రీన్ టీ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్లో. సో ఎక్కువగా గ్రీన్ టీ అయితే ప్రిఫర్ చేయండి. సో స్నాక్ అయిపోయిన 1 అవర్కి 2 o'clock కల్లా మనం లంచ్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఈరోజు మనకి లంచ్ ఒక స్మాల్ చపాతీ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా ఏదైనా ఆకుకూర ఫ్రై అండ్ 1 కప్పు పప్పు. ఇక్కడ ఇవి చూడండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి మంచిగా మనకి నార్మల్గా మనం వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ పెడితే పాడైపోతాయి కదా, అలా పాడవకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో మనం ఇలాంటి బాక్సెస్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయండి. ఇక్కడ ఆకుకూర చూడండి, పాలకూర, ఇది నేను 3 days బ్యాక్ తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను, కానీ ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ కంటైనర్స్ మొత్తం మనకి 6 అయితే వస్తాయి. అవి చాలా తక్కువ రేటే అండి, 250 సంథింగ్. నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. లోపల వైట్ కలర్ ప్లేట్ ఉంది చూసారా, మనకి సెపరేట్గా వాటర్ డ్రైన్ ప్లేట్ కూడా ఇచ్చారు కదా. ఎప్పుడు మనకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఉన్న వాటర్ అంతా కిందికి కంటైనర్లో కిందకి వెళ్ళిపోయి ఆ వైట్ ప్లేట్ ద్వారా మనకి ఎప్పుడు ఫ్రెష్గా డ్రైగా ఉంటాయి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీరు ఏవైతే స్టోర్ చేసుకుంటారో అవన్నీ. సో ఇవి మనకి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్లో బాగా హెల్ప్ అవుతాయి. ఈ కంటైనర్స్ ఫుడ్ బాగా ఫ్రెష్గా ఉంచుకోవడానికి. సో మీరు కూడా చెక్ చేసేయండి, లింక్ ద్వారా వెళ్ళి బై చేసేసుకోండి. ఇక్కడ ఆకుకూర ఫ్రై కోసం నేను ఇక్కడ పాలకూర తీసుకున్నాను. కడాయిలో 1 tablespoon ఆయిల్ వేసుకొని అందులో 1/2 teaspoon జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇప్పుడు వాటితో పాటుగా కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. నేను పచ్చిశనగపప్పు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకున్నాను. ఇలా కాస్త వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని బాగా వేయించుకోండి. అంతేనండి, ఒక 2 to 3 minutes పాటు మనం వేయించుకుంటే మనకి పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా. మీరు మునగాకు తీసుకుంటే ఇంకా మంచిది, నాకు మునగాకు దొరకలేదు, అందుకనే నేను ఇది తీసుకున్నాను. పాలకూర తీసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వెయిట్ని మేనేజ్ చేయడానికి, అలాగే టోటల్ బాడీని కూడా హెల్తీగా మెయింటైన్ చేయడానికి బాగా పాలకూర ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఏ, కే, బి అన్నీ ఉంటాయి. సో చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అండి పాలకూర అయితే. సో పాలకూర రెడీ అయిపోయింది కాబట్టి మనం మెజర్ చేసేసుకోవచ్చు. పాలకూర ఒక 100 grams అయితే తీసుకోవాలి. మల్టీపర్పస్ ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్గా జిమ్ చేసే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి మెయిన్గా ప్రతిదీ మనం ఇన్ని గ్రామ్స్ అని కొలుచుకొని మరీ తీసుకోవాలి కాబట్టి దానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫుడ్ కూడా మనం మెజర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ స్కేల్ లింక్ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, చెక్ చేసేయండి. మనకి ఆల్రెడీ ఆకుకూర ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు పప్పు చేసుకోవాలి. పప్పు కోసం ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను, ఒక 30 grams కందిపప్పు తీసుకున్నాను. అందులో ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. వాటితో పాటుగా కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని మూత పెట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. మనకి చపాతీ ఉంది కదా, చపాతీ కోసం ఇక్కడ నేను 30 grams పిండి అయితే తీసుకున్నాను. ఈ 30 grams పిండి నాకు ఇంత చిన్న ముద్ద అయింది. ఇందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవట్లేదు. మనం డైట్లో ఉన్నప్పుడు సాల్ట్ ఇంటేక్ తగ్గిస్తేనే చాలా మంచిది. సో వాటర్ వేసి మంచిగా కలిపేసుకున్నాను. ఒక చిన్న చపాతీ వచ్చింది నాకు. ఈ చపాతీని చిన్న చపాతీని మంచిగా అయితే రోస్ట్ చేసేసుకున్నాను. ఇదండి చపాతీ కంప్లీట్ అయిపోయింది. ఈలోగా మనకి పప్పు కూడా కుక్ అయిపోయింది. ఈ పప్పులో పోపు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎలాంటి పప్పు పెట్టుకోవట్లేదు, డైరెక్ట్గా అలా తీసేసుకుంటున్నాను. పప్పు ఇలా కుక్ అవ్వగానే జస్ట్ మ్యాష్ చేసి తీసేసుకుంటే సరిపోతుంది. పప్పు తీసుకోమన్నాం కదా అని చెప్పి మరి పల్చగా చేసుకోవాలి. చూసారు కదా ఎంత పల్చగా ఉందో, ఇలా చేసుకోవాలి. థిక్గా తీసుకోకూడదు, మనకి మళ్ళీ క్యాలరీస్ ఎక్కువైపోతాయి. సో ఇది లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. పాలకూర అండ్ 20 grams పెరుగులో ఒక గ్లాస్ వాటర్ వేసి మజ్జిగ తీసుకున్నాను, 1/2 కీరా తీసుకున్నాను. దాంతోపాటుగా ఒక 100 grams పప్పు అండ్ ఒక చపాతీ.
30 గ్రామ్స్ పిండితో చేసిన ఒక చపాతీ. ఇది ఈరోజు మనకి లంచ్ మనం పర్ఫెక్ట్గా తీసుకుంటే చాలా బాగా సరిపోతుందండి. ఏంటి మీరు ఇంత ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారు, ఆకలి వేయదా అని అంటారు. అసలు మీకు కూడా ఆకలి లేదు, నాకే కాదండి, మీకు కూడా వేయదు. దీంతో పాటుగా మనం మధ్యలో వాటర్ తాగుతూనే ఉండాలి. వాటర్ ఇంటేక్ పక్కా 3 to 4 లీటర్స్ అయితే ఉండాలి పర్ డే. అప్పుడు మాత్రమే మనకి ఆకలి లేదు. వాటర్ ఇంటేక్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి ఆకలి అనిపిస్తుంది. అందుకే కంటిన్యూ మనం వాటర్ తాగామనుకోండి ఆకలి చచ్చిపోతుంది అనమాట. లంచ్ ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్టీగా కూడా ఉంది. పప్పు తాలింపు పెట్టుకోకపోయినా చాలా టేస్టీగా ఉందండి. లంచ్ కంప్లీట్ చేశాక మనకి ఈవినింగ్ స్నాక్కి కొంచెం టైం, అంటే 1 hour కాకుండా 2 hours గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈవినింగ్ స్నాక్ కోసం ఈరోజు ముర్మురా మిక్చర్ అయితే ఇచ్చారు. ఈ ముర్మురా మిక్చర్ కోసం నేను 15 grams ఇవి తీసుకున్నాను ముర్మురాలు. వీటిల్లో కొంచెం కారం, ఉప్పు, నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని వాటితో పాటుగా ఒక చిన్న టమాటో అండ్ చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని కలుపుకొని మనకి మూరీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. దీంతో పాటుగా టీ, కాఫీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, అది కూడా వితౌట్ షుగర్, జాగ్రీ, హనీ అండ్ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఇది కూడా తీసుకోవచ్చు అండి. స్నాక్ కంప్లీట్ అయిపోయిన 1 hour కానీ 2 hours కానీ గ్యాప్ ఇచ్చి 6 o'clockకి మనం డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. మనకి డిన్నర్లోకి ఈరోజు టమాటో చట్నీ విత్ సొరకాయ దోశ ఇచ్చారు. టమాటో చట్నీ కోసం ఇక్కడ 2-3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటి ప్యాన్ తీసుకొని 1 tablespoon ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, ఆ టమాటో పీసెస్ని వేసి మంచిగా వేయించేసుకున్నాను. కాస్త ఇలా కుక్ అయిన తర్వాత కంప్లీట్గా చల్లారిపోయాక మిక్సర్ బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి చట్నీ అయితే చేసేసుకోవచ్చు. మనకి టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది మనకి తక్కువ క్యాలరీస్ కలిగి ఉంటుంది కాబట్టి, అదే పల్లీ చట్నీ తీసుకుంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది. అందుకని ఇందులో ఎలాంటి పప్పు కూడా యాడ్ చేయకండి. వేపిన శనగపప్పు యాడ్ చేసుకొని చట్నీ చేసుకుంటారు కదా, ప్యూర్ టమాటీ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవడమే. దీన్ని ఇక్కడ చూసారు కదా, ఈ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను. అదే మన చట్నీ. సరిపోయినా దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి, అందుకని ఎక్కువ తీసుకోకూడదు. సో చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సొరకాయ దోశ. సొరకాయ కోసం ఇక్కడ ఆనపకాయ హాఫ్ పీస్ తీసుకున్నాను. తీసుకొని ఇలా మధ్యలో ఉన్న సీడ్స్ రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటితో పాటుగా చిన్న అల్లం కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఒక గరిట తీసుకున్నాను. ఈ బ్యాటర్ కూడా ఒక గరిట వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ సొరకాయ కూడా మనకి వెయిట్ లాస్లో సూపర్ ఫుడ్ అండి. యాష్ కర్డ్ అండ్ సొరకాయ రెండిట్లు జ్యూస్ తాగితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. సో ఇది మీరు ఇలానే కాకుండా మేము దోశ బ్యాటర్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు కూడా నార్మల్గా 1 కప్పు మనం సొరకాయ పేస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇంకో కప్పు బియ్యం ఫ్లోర్ వేసుకొని, అదే బియ్యం పిండి వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకొని దోశలా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 దోశ వేసుకోమన్నారు. నేను ఇలా ఈ సైజులో ఒక గరిట బ్యాటర్ వేసుకొని దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఆఫ్టర్నూన్ చపాతీ కాల్చిన ప్యానం మీద చేయడం వల్ల నాకు దోశ అయితే మంచిగా రాలేదు. సో ఎలా వచ్చినా తినలేదు, లోపలికి వెళ్తుంది కదా, తినడానికే కదా అని చెప్పి ఇంకా అలానే తీసేసుకున్నాను. మళ్ళీ కామెంట్ చేయకండి అక్క దోశ ఇలా వచ్చింది అలా వచ్చింది ఏంటి అని చెప్పి. దోశ చపాతీ కాల్చడం వల్ల అలా వచ్చింది నాకు. సో మనకి డిన్నర్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. 2 దోశ అండ్ 2 teaspoons టమాటో చట్నీ అండ్ 20 grams పెరుగులో 1 glass వాటర్ వేసి మజ్జిగ కూడా తీసేసుకున్నాను. ఇదండి మనకి నైట్ డిన్నర్ 6 లోపే కంప్లీట్ చేసేయాలి. యాజ్ యూజువల్ 6 స్టార్ట్ అవ్వగానే మనకి మళ్ళీ ఫాస్టింగ్ విండో అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clock వరకు మనకి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ఇంక ఫైనల్గా ఈరోజు వెయిట్ ఎంత ఉందో చెక్ చేసేద్దాం. నిన్న 56.5 సంథింగ్ ఎంతో ఉంది. ఒకసారి మీకు డౌట్ వేస్తే ముందు వీడియోలో వెళ్ళి చెక్ చేసేయండి. ఈరోజు చూడండి 55.70 అయితే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 350 grams అయితే రెడ్యూస్ అయ్యాను 1 dayలో. అని డైలీ లైఫ్లో వెయిట్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వెయింగ్ మిషన్స్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, చెక్ చేసేయండి. నాలాగే మీరు కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే కనుక నా వీడియోస్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.